హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కేస్. అండ్ ఈ కేస్ గురించి వింటున్నంతసేపు నిజం చెప్తున్నా, ఒక హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీ వింటున్నట్టే ఉంటుంది. ఇక హైప్ ఇచ్చింది చాలు, ముందైతే స్టోరీ స్టార్ట్ చేయని అనుకుంటారు కదా. సో ఇక లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేస్తా. ఆ రోజు ఏప్రిల్ 29, 2026 అలహాబాద్లోని వట్వా అనే ఏరియాలో ఒక పాత పాడుబడ్డ ఇల్లు ఉంది. అయితే ఆ రోజు సడన్గా ఆ ఇంటి ముందల కొన్ని పోలీస్ వెహికల్స్ ఆగినాయి అండ్ కొందరు పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక ఫారెన్సిక్ టీం కూడా ఉంది అండ్ ఒక జేసీబీ కూడా ఉంది. అండ్ వీటన్నిటికంటే మెయిన్గా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం అక్కడికి వచ్చి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ 34 ఏళ్ల నుంచి నైట్ టైం కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలా అంటే అక్కడ రాత్రి గడిస్తే చాలు ఆ ఇంట్లో నుంచి ఎవరో ఏడుస్తున్నటువంటి శబ్దాలు వినిపించేవి అండ్ ఎవరో నడుస్తున్నట్టు, పరిగెడుతున్నట్టు అలాంటి శబ్దాలన్నీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించేది. ఇంకా మెయిన్గా ఏంటి అంటే ఎవరైతే ఆ ఇంట్లో కిరాయికి ఉండడానికి వెళ్తారో వాళ్ళు 2 months కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదంట. అండ్ వెంటనే వాళ్ళకు కూడా ఏవేవో శబ్దాలు రావడం వల్ల వాళ్ళు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయారు. సో అలా అప్పటి నుంచి ఆ ఇంట్లో చీకటి పడితే చాలు కొన్ని వింత శబ్దాలు వస్తున్నాయి అనే రూమర్స్ బాగా క్రియేట్ అయిపోయినాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులకి వెళ్ళేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మ్యాజిక్ల కంటే లాజిక్లను నమ్ముతారు. అందుకోసం నిజంగానే అక్కడ ప్రజలు అనుకుంటున్నట్టు పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా ఇదంతా ఒక కట్టు కథన అని తేల్చడం కోసం ఆ రోజు అందరూ వచ్చి ఆ పాడుబడ్డ బంగ్లా ముందర నిల్చున్నారు. అలా అందరూ ఆ పాడుబడ్డ బంగ్లా ముందరికి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిర్రు. అలా కొంతసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత జేసీబీని పిలిపించి చుట్టూ తవ్వించడం మొదలుపెట్టిర్రు. అలా 2 గంటల పాటు తవ్విన తర్వాత ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఒక సెప్టిక్ ట్యాంక్ని దొవ్వుదామని అనుకున్నారు. అలా స్టార్టింగ్లో తవ్వేసరికి అక్కడ ఏం కనిపించలేదు. అలా 18 ఫీట్లు లోపలికి తవ్విన తర్వాత కొన్ని ఎముకలు బయటపడడం మొదలుపెట్టినాయి. అవి చూసిన పోలీస్ వాళ్ళు, ఫారెన్సిక్ టీం వాళ్ళు అండ్ చుట్టుపక్కల పబ్లిక్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. స్టార్టింగ్లో ఆ బోన్స్ అంతా ఏమైనా ఎనిమల్స్ ఏమో అనుకున్నారు. కానీ అవన్నీ ఫారెన్సిక్ టీంకి పంపించిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే అవన్నీ ఒక అమ్మాయి ఎముకలు అని. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయి కూడా 34 సంవత్సరాలు అయ్యింది అని. సో వెంటనే ఇది విన్న పబ్లిక్ వాళ్ళు కూడా అందరూ షాక్ అయిపోయారు. అసలు ఆ బాడీ ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది, అది హత్యనా ఆత్మహత్యనా, నిజంగానే పబ్లిక్ అనుకుంటున్నట్టు అక్కడే మన ఆత్మలు ఉండేటివా, ఇవన్నీ విషయాలు మనకి తెలియాలంటే ఈ కేసులో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. సో ఆ విషయాలన్నీ నేను క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడైతే ఆ ఎముకలు దొరికినాయో ఫారెన్సిక్ టీంకి పంపించిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే అది ఒక అమ్మాయి బాడీ అని అండ్ చనిపోయి కూడా ఆల్మోస్ట్ 30 years పైనే అయ్యింది అని. సో వెంటనే ఇది కన్ఫామ్ కాగానే ఆ ఇల్లు ఎవరిదైతే ఉందో ఆ ఓనర్స్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే సాలియా బీబీ అనే అమ్మాయి పేరు మీద ఉన్నట్టు తెలిసింది. సో వెంటనే ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలుసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేయడం మొదలు పెడితే వీళ్ళని చూసిన ఆమె, అంటే ఇప్పటికి ముసలావిడనే, ఆమె భయపడిపోయి సార్ నాకేమీ తెలియదు సార్, మొత్తం మా బ్రదర్ సంశుద్ధినే చేసిండు సార్, ఆయననే ఆ ఫర్జానాని చంపేసిండు సార్, అంతకు మించి మాకేమీ తెలియదు, అందుకే ఆ భయంతో మేము అక్కడ నుంచి పారిపోయి వచ్చేసినాం సార్ అని భయపడుతూ చెప్పింది. సో ఈ ఫర్జానా ఎవరు అని ఎంక్వైరీ చేస్తుంటే ఆమె అలహాబాద్లోనే డోల్కా అనే ప్రాంతానికి చెందిందని తెలిసింది. అండ్ ఆవిడ కూడా 34 సంవత్సరాల నుంచి కనిపించకుండా పోయింది. సో వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫర్జానా ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఆమె 34 years బ్యాకే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్, అప్పటి నుంచి ఆమెతోటి మాట్లాడడం కానీ కలవడం కానీ మేము చేయలేదు, అందుకే ఆవిడ గురించి మేము కూడా పట్టించుకోలేదు, కొత్త ఫ్యామిలీతో ఉందేమో అనుకొని మేము కూడా లైట్ తీసుకున్నాం సార్ అని చెప్పిండు. సో ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే అక్కడ దొరికిన ఎముకలు ఈ ఫర్జానాదేనా అని కన్ఫర్మ్ చేసుకోవడం. సో వెంటనే ఆ ఎముకలలో ఉన్న డిఎన్ఏని కలెక్ట్ చేసారు. సో 34 సంవత్సరాల బ్యాక్ ఉన్న బోన్స్లో నుంచి డిఎన్ఏ తీయడం అనేది చాలా కష్టమైన విషయమే, కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో అదైతే పాసిబుల్ అయింది. సో ఆ డిఎన్ఏని కలెక్ట్ చేసుకొని ఈ ఫర్జానా వాళ్ళ బ్రదర్ది కలిసిరు కదా, ఆయన డిఎన్ఏని కూడా తీసుకొని ల్యాబ్కి పంపించిన తర్వాత వెరిఫై చేస్తే అవి 2 మ్యాచ్ అయిపోయినాయి అండ్ ఆ బాడీ ఖచ్చితంగా ఫర్జానాదే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే మరి ఆ ఫర్జానాని ఎవరు చంపారు అని. అందుకోసం
ఈ ఫస్ట్ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్తే మొత్తం శంషుద్దీనే చేసిండు సార్ అని చెప్పిండు కదా, ఇప్పుడు ఆ శంషుద్దీన్ ఎక్కడున్నాడు అని ఆమెకు అడిగితే సార్ అతను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే చనిపోయింది సార్ అని చెప్పారు. సో ఇప్పుడు పోలీసుల దగ్గర జీరోక్లో ఆ శంషుద్దీన్ చనిపోయిండు, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయం ఎవ్వరికి కూడా తెలియదు. కానీ అప్పుడే పోలీసు వాళ్ళు ఇతని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటి అంటే శంషుద్దీన్ ఇంకా చనిపోలేదు. శంషుద్దీన్ మారువేషంలో అలహాబాద్లోనే ఒక ట్యాక్సీ డ్రైవర్గా మారిపోయి ట్యాక్సీ కొట్టుకుంటూ బతుకుతూ ఉన్నాడు అని. సో వెంటనే అతని గురించి తెలిసిన తర్వాత అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అతను అసలు విషయం మొత్తం బయట పెట్టిండు. సో ఆ విషయం మొత్తం మనకి తెలియాలంటే మనము 1992కి వెళ్ళిపోవాలి. సో 1992లో గుజరాత్లోని డోల్కా అనే ప్రాంతంలో ఫర్జానాకి చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. అండ్ ఆ చిన్న వయసులో పెళ్ళవ్వడం వల్ల ఆ భార్యాభర్తలకి ఇద్దరికి తరచు గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఉండలేము అని డిసైడ్ అయిన తర్వాత ఈ ఫర్జానా భర్తను వదిలేసి అక్కడ నుంచి ముంబైకి వెళ్ళిపోయింది. అండ్ ముంబైకి వెళ్ళిన తర్వాత శంషుద్దీన్ అనే అబ్బాయి పరిచయం అయ్యిండు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆ శంషుద్దీన్ కూడా అలహాబాద్కి చెందినవాడే. అలా ఇద్దరు కూడా ఒకటే ప్లేస్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. అండ్ ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అండ్ ఇక్కడ ఈ శంషుద్దీన్ దాచేసిన విషయం ఏంటి అంటే ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది అండ్ పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం దాచేసి ఈ ఫర్జానాకి నాకు ఇంకా పెళ్లి కాలేదు అని నమ్మించి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. అలా కొన్ని రోజుల పాటు వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ ఫర్జానా క్యారెక్టర్ బ్యాడ్ ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ ఫర్జానా అక్కడ ప్రాస్టిట్యూషన్ చేయడం కానీ కొత్త కొత్త వ్యక్తులతో కలిసి వెళ్ళడం కానీ మొదలుపెట్టింది. అలా వీళ్ళిద్దరి మధ్యలో బాగా గొడవైంది. అండ్ ఇక్కడ ఫర్జానాకి తెలిసిన ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ శంషుద్దీన్కి ఆల్రెడీ పెళ్ళయింది, ఫ్యామిలీ కూడా ఉంది అని. అందుకోసం వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ శంషుద్దీన్ ముంబై నుంచి అలహాబాద్కి వెళ్ళిపోయిండు. సో ఈ ఫర్జానా కూడా అలహాబాద్కి వెళ్ళిపోయి ఇక నువ్వు ఎట్లా విడిపోదాం అనుకుంటున్నావు కదా, నీ ఆస్తిలో వాటా నాకు కూడా ఇచ్చేసేయి, లేదంటే నేను కోర్టులో కేసేస్తా అది ఇది అని చెప్పి అతన్ని బెదిరించడం మొదలుపెట్టింది. ఇక ఆ శంషుద్దీన్కి ఏం చేయక ఈమె వల్ల టార్చర్ ఎక్కువ అవ్వడంతో శంషుద్దీన్ వాళ్ళ తమ్ముడు ఇక్బాల్తో ఇదంతా విషయం చెప్పి వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి ఈవిడని ఒకరోజు ఈ ఊరు చివర ఉన్న ఈ బీబీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఆవిడతోటి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవ్వడంతో ఆవిడని అక్కడే గొంతు పిసికేసి చంపేశారు. ఆ తర్వాత బాడీ ఎక్కడ పెట్టినా తెలిసిపోతుంది అని అనుకొని ఆ ఇంటి వెనుక భాగంలోనే సెప్టిక్ ట్యాంక్లో 18 ఫీట్ల కింద ఆ అమ్మాయి బాడీ పెట్టేసి అక్కడ నుంచి ఏమీ తెలియనట్టు అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత కొంతమందికి రెంట్కి ఇచ్చారు. అండ్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియక కొన్ని రోజులుండి వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నిజంగానే పారానార్మల్ యాక్టివిటీస్ జరిగినాయి అనేది పుకార్లు మాత్రమే. అండ్ పబ్లిక్ కూడా నిజంగానే అక్కడ ఏదో ఆత్మ ఉన్నట్టు దయ్యం ఉన్నట్టు భయపడడం మొదలుపెట్టిర్రు. అండ్ పబ్లిక్ గురించి మనకందరికీ తెలిసిందే, ఒక్కరైనా ఇట్లా మూఢనమ్మకాలు ఎవరైనా చెప్తే నిజంగానే అది అందరికీ పాకిపోతుంది. సో అదే విధంగా ఈ కేసులో కూడా అయ్యింది. సో అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఎక్కడి నుంచి మొదలైంది అంటే 30 సంవత్సరాలుగా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రెంట్కి వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండేవాళ్ళు కాదు. సో వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం వల్లనో లేదంటే వేరే కారణాల వల్లనో అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళేవారు. కానీ గత 7 సంవత్సరాల నుంచి అక్కడ ఎవ్వరు కూడా ఉండలేదు. సో ఈ శంషుద్దీన్ నైట్ టైంలో ఆ ఇంటికి వచ్చేసి ఎవరు లేని టైంలో ఈ మంత్రగాళ్ళని పూజలు చేసే వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి వివిధ పూజలు జరిపించి ఎవరికి తెలియకుండా వెళ్ళేవాడు. సో ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు, సార్ మా వీధిలో ఒక పాడుబడ్డ బంగ్లాలో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్, నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి అక్కడ వివిధ రకాల పూజలు కూడా చేస్తున్నారు సార్, అక్కడ నుంచి మాకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి, అక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా మాకు భయంగా ఉంది సార్, దయచేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి సార్ అని ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చిర్రు. సో ఈ ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఈ తవ్వకాలు బయట పెడితే అక్కడ ఈ ఎముకలు బయటపడ్డాయి. సో అలా 34 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న కేసు ఈ 2026 ఏప్రిల్ 29న బయటపడింది. సో పబ్లిక్ అనుకుంటున్నట్టు నిజంగానే అక్కడ ఆత్మ కానీ ఇలాంటివి ఏవి లేవు. సో ఎవరి నమ్మకం వాళ్ళది. ఒకరైతే చనిపోయారు కాబట్టి అక్కడ ఆత్మ ఉంది అని కొందరు అనుకుంటారు. సో ఇదంతా ఒక కట్టు కదా అని ఇంకొందరు అనుకుంటారు. సో ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి మనం ఇలాంటి నమ్మకం పైన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు. సో ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఇప్పటికైతే ఆ శంషుద్దీన్ ఆ ఇక్బాల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ ఏజ్ కూడా 61, 62 సంవత్సరాలు. ఇప్పుడైతే వాళ్ళకి జైలుకి అయితే పంపించారు. అండ్ పబ్లిక్
పబ్లిక్ ఒక రూమర్స్ వల్ల 34 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న కేసు అయితే మొత్తానికైతే సాల్వ్ అయింది. అండ్ ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ అమ్మాయి కేసు అప్పుడే సాల్వ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అని అంటే, ఈ అమ్మాయి చిన్నప్పుడే ఇష్టం లేని పెళ్లి చేసినందుకు భర్తతోటి గొడవపడి ఇంట్లోకి వెళ్ళి పారిపోయింది. అంటే ఎవరితోటో పెళ్లి చేసుకొని తను వేరే ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. సో అలా ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన తర్వాత ఎవరు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి ఈ కేసు ఎవరికి తెలియలేదు. సో ఈ అమ్మాయి గురించి కూడా అందరూ మర్చిపోవడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా మొత్తానికైతే ఈ కేసు బయటపడింది. ఆ అమ్మాయి బాడీ అయితే దొరికింది అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకైతే బోన్స్ అప్పగించారు. సో అలా మొత్తానికి ఈ ఫర్జానా కేసు అయితే సాల్వ్ అయ్యింది. అండ్ ఇలాంటి రియల్ మిస్టరీ కేసెస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు కనుక ఉంటే ఇప్పుడే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి అన్ని కేసెస్ని నేను బయటికి తీస్తా. సో మీరు అనుకుంటున్నట్టే థ్రిల్లింగ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ అన్నిటికంటే మెయిన్గా అవేర్నెస్ అండ్ మెసేజ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైనంత తొందరగా మనం కనుక 100K చేసుకుంటే మన లోకల్ కేసెస్ కూడా నేను బయటికి తీస్తా అండ్ దాన్ని ఎలాంటి స్పైసీ యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు కొన్ని మీడియాలు చేయలేని పని మనం కూడా చేద్దామని డిసైడ్ అయిపోయినాం. సో దీనివల్ల కొందరికి జస్టిస్ అనేది జరుగుతుంది. సో అది గమనించుకొని మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫైనల్లీ ఇదండి 34 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న వట్వా విల్లా కేసు. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 థ్రిల్లింగ్ కేసెస్ పెడతా, అవి కూడా చూసేయండి. అండ్ ఒకవేళ మీరు నాతోటి మాట్లాడాలనుకున్నా, మీ పర్సనల్ కేసు గురించి నాతో డిస్కస్ చేయాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. దాంట్లో డైరెక్ట్ మెసేజ్ చేసేయండి. డైరెక్ట్ హాయ్ బాయ్ అని కాకుండా డైరెక్ట్ మీ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో మంచిగుంటే మనం కూడా మన ఛానల్లో వీడియో చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, జై హింద్.